మీరేం చేస్తారు నాయన? ఏం కొన్నావు? ఎకరాన 13 క్వింటల్లే కొన్నావు, మిగతా బయట అమ్ముకో అన్నావు. యాసంగి పంటలనైతే అసలే పంట కొనలే. అటువంటి పాలన కావాలన్నా తెలంగాణకు? పొద్దున్నే టీవీలో చూసినాం, కర్ణాటకలో కరెంట్ వస్తలేదని రైతులందరూ కలిసి మొసళ్ళు పట్టుకపోయి సబ్స్టేషన్లు ఇచ్చిపెట్టిరు కరెంట్ వాళ్ళ మీదకి. 5 గంటల కరెంటు కూడా వస్తలేదట. పొద్దుందాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు, ఇచ్చే 5 గంటలు, గంటకు ట్రిప్ అవుతుంది, పంటలు ఎండిపోతున్నాయని కర్ణాటక రైతులు మొసళ్ళు తెచ్చి కరెంట్ వాళ్ళ మీదకి ఇచ్చిపెట్టిరట. మొసళ్ళురుకా కరెంటోళ్ళురుకా? ఇది కాంగ్రెస్ పరిస్థితి. మీరు వచ్చి మేము తెలంగాణను ఉద్ధరిస్తామంటే ఇది తెలంగాణను మోసం చేయడం కాదా? ఇవాళ మీరు ఏం ఉద్ధరించిందని? నా కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇవాళ రాజస్థాన్లో పరిస్థితి అంతే, హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అంతే. ఇవాళ తెలంగాణ అద్భుతంగా జరుగుతూ ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ పాలన ఉంది. మాట అంటే మాట మీద ఉండే నాయకుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 200 ఉన్న పెన్షన్ 2000 చేసుకున్నాం. ఇలా రైతు బంధు ఎకరాన 10,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లకు విషయం లేదు, అన్ని మన కాపీలు. మన మేనిఫెస్టోను, మన పథకాలను కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండ్రు? రైతు బంధును పెంచుతామన్నారు. అసలు రైతు బంధు ఆలోచన, రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. అందువల్ల నేను మీతో కోరేది, యావత్ తెలంగాణ ప్రజలతో కూడా కోరుతా ఉన్నా, ఇలా కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలి, మన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా పరుగులు పెట్టాలి. ఈ తెలంగాణ ఇంత బాగా జరుగుతున్న తెలంగాణ తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే మళ్ళీ ఒక్కసారి ఆగమైపోయే పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్కు మీరు ఒకటే గమనించండి, పనితనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చుంటుండే. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకేం చేయాలని ఆలోచించిండు, మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలో ఆలోచించిండు, కరెంట్ ఎట్లా ఇవ్వాలనో ఆలోచించిండు, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలనో ఆలోచించిండు, పంట ఎట్లా పండాలనో ఆలోచించిండు, పండిన పంట చింతలు లేకుండా కొనే పద్ధతి గురించి మనసు పెట్టిండు కేసీఆర్. కేసీఆర్కు ఎంతసేపు పని మీద ధ్యాస, ప్రజల మీద ధ్యాస, అట్టడుగు వర్గాల మీద ఆయనకు ప్రేమ, ఆయనకు పగ లేదు. ఇలా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా?